హ్మ్. ఆత్మీయులకు నమస్కారం. ఇప్పుడు మనము యోగా, అష్టాంగ యోగాలో మనకు ప్రాణాయామం ఎలా చేయాలో చూస్తాము. ఇప్పుడు ప్రాణాయామంలో మనకు సహజ ప్రాణాయామం అంటే మనం ఎలాగైతే మనం గాలి తీసుకుని గాలి వదులుతామో, శ్వాస చేస్తామో దాన్ని మనము గమనించాలి. డీప్ బ్రీతింగ్ చేయడం అన్నమాట. అంటే దీర్ఘశ్వాస తీసుకుని శ్వాస లోపలికి ఎలా వెళుతుంది, గాలి బయటికి ఎలా వెళుతుంది అనేది మనం క్లోజ్గా గమనించాలి. ఇంకొక రకమైన ప్రాణాయామం ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. చూడండి, ఎడమ ముక్కు రంధ్రం నుంచి, నాసిక రంధ్రం నుంచి మనము డీప్ బ్రీదింగ్ తీసుకుని కుడివైపు నుంచి వదలాలి. అలాగే కుడివైపు నుంచి తీసుకుని ఎడమవైపు వదలాలి. ఇప్పుడు చేసింది అనులోమ విలోమ ప్రాణాయామం అన్నమాట. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చూద్దాం. ఇంకొకటి మనకు రాజయోగ ప్రాణాయామం ఇంకొకటి ఉంది. అదేంటంటే మనము లోపలికి తీసుకునేది 2 యూనిట్లు అయితే టైం మనము రిటైన్ చేసేది 4 యూనిట్స్, అలాగే బయటికి వదిలేది 2 యూనిట్స్ అన్నమాట. చూడండి, గాలి తీసుకుని మనము ఉంచుకోవాలన్నమాట లోపల. ఇప్పుడు వదిలేస్తాం, మళ్ళీ తీసుకో, రిటైన్ చేస్తాం. మళ్ళీ వదలండి. తీసుకునేటప్పుడు 2 యూనిట్స్ టైం. పూరకం. ఇప్పుడు కుంభకం అంటే రిటైన్షన్ 4 యూనిట్స్ టైం. ఇప్పుడు రేచకం 2 యూనిట్స్ వదలడం. మళ్ళీ తీసుకోండి, పూరకం 2 యూనిట్స్, కుంభకం 4 యూనిట్లు రిటెన్షన్. ఇప్పుడు రేచకం 2 యూనిట్లు. ఇలాగ మొదట్లో 3 సార్లు నుంచి 5 సార్లు చేయొచ్చు. తర్వాత మనకు ఇప్పుడు మనం చేసింది రాజయోగ ప్రాణాయామం. ఇప్పుడు మనకు భ్రామరి చూద్దాము. భ్రామరికి ఏం చేయాలంటే మనము చేతులు అంటే 3 వేళ్ళు కళ్ళ మీద పెట్టుకుని 1 వేలు మనకు కనుబొమ్మల మీదకి రావచ్చు. తర్వాత మనం డీప్ బ్రీదింగ్ తీసుకోవాలంటే లోపలికి గాలి తీసుకుని ఇప్పుడు మనము తుమ్మిది ఎలాగైతే జంకారం చేస్తుందో అలాగ జంకారం చేయాలన్నమాట. గాలి తీసుకోండి, ముందర గట్టిగా వేళ్ళు గట్టిగా పెట్టకూడదు, జస్ట్ లైట్గా పెట్టాలి.
ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకోండి, మళ్ళీ లోపలికి గాలి తీసుకుని ఇప్పుడు మళ్ళీ జంకారం చేయండి.